వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో మనం కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో ఉన్నాం కదా. కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో వేరియస్ మెథడ్స్ చూస్తున్నాం. మనం ఆల్రెడీ డివిడెండ్ ప్రైస్ అప్రోచ్ డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మనం ఎర్నింగ్ ప్రైస్ అప్రోచ్ డిస్కస్ చేసుకుందాం. Earning price approach in cost of capital uses a company's earning per share and market price per share. ఏమని చెప్తున్నారు, ఎర్నింగ్ ప్రైస్ అప్రోచ్ కనుక్కోవాలి అంటే మనకి ఎర్నింగ్ పర్ షేర్ అనేది తెలుసుకోవాలి, అలాగే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అనేది కావాలి అని చెప్తున్నారు. టు ఎస్టిమేట్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మనం తెలుసుకోవాలి అంటే ఈపీఎస్ అలాగే మార్కెట్ ప్రైస్ కావాలని చెప్తున్నారు. మరి ఈపీఎస్ అంటే ఏంటో చూద్దాం. Earning per share. This is the portion of a company's profit allocated to each outstanding shares of stock. ఏం చెప్తున్నారు, ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఏంటంటే కంపెనీస్లో ప్రాఫిట్ వస్తుంది కదా మనకి, ఆ ప్రాఫిట్ని మనం షేర్స్కి అలొకేట్ చేస్తాం. ఓకేనా, ఆ ప్రాఫిట్లో ఇంత పర్సెంటేజ్ అనేది మనం షేర్స్కి షేర్ హోల్డర్స్కి ఇస్తాం. దాన్ని ఎర్నింగ్ పర్ షేర్ అంటారు. ఎర్నింగ్ పర్ షేర్ ఎలా వస్తుందంటే టోటల్ ఎర్నింగ్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ వేస్తే ఎర్నింగ్ పర్ షేర్ అనేది వస్తుంది. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద కరెంట్ ప్రైస్ ఎట్ విచ్ ఏ షేర్ ఆఫ్ ద కంపెనీ స్టాక్ ఈజ్ ట్రేడింగ్ ఇన్ ద మార్కెట్. అంటే కరెంట్ ప్రైస్ ఎంత స్టాక్ మార్కెట్లో మన షేర్ యొక్క ప్రైస్ కరెంట్గా షేర్ మార్కెట్లో ఉంటుంది కదా ప్రైజెస్, షేర్ మార్కెట్లో మన షేర్కి ప్రైస్ ఎంత ఉంది అనేదే మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఓకేనా, సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కావాలి అంటే బోత్ ఎర్నింగ్ పర్ షేర్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ రెండు తెలియాలి. అప్పుడే మనం కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కోగలం. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫార్ములా ఏంటి అంటే ఈపీఎస్ బై పిఓ. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్, పిఓ అంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఇక చూడండి, ఈపీఎస్ అంటే ఏంటి అంటే ఈపీఎస్లో మనం నెట్ ఇన్కమ్, నెట్ అంటే ఏంటి, ఏదైనా గ్రాస్లో నుంచి, ఇక్కడ నెట్ ఇన్కమ్ అంటే ఏంటి, టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇన్కమ్ అనమాట. అంటే టోటల్ ఇన్కమ్లోంచి ఏవైనా ఉంటే అది తీసేస్తాం, అది నెట్ ఇన్కమ్. ఓకేనా, నెట్ ఇన్కమ్ అంటే ఆపరేటింగ్ ఇన్కమ్ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ కూడా తీసేసాక వచ్చిన ఎర్నింగ్స్ని నెట్ ఇన్కమ్ అంటాం. ఇందులోంచి మనం ఏమేమి తీసేయాలంటే డివిడెండ్స్ ఆన్ ప్రిఫర్డ్ స్టాక్, అంటే మనం ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి కదా, ఆ ప్రిఫరెన్స్ షేర్స్ వాళ్ళకి మనం డివిడెంట్ ఇస్తాం కదా, అది కూడా ఇందులో యాడ్ అయి ఉంటుంది. టోటల్ ఎర్నింగ్స్ నుంచే కదా మనం డివిడెండ్స్ అనేవి పే చేస్తాం. డివిడెండ్స్ ఆన్ ఈక్విటీ షేర్స్, డివిడెండ్స్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్ పే చేస్తాం. మరి డివిడెండ్స్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్ కూడా యాడ్ అయి ఉంది కాబట్టి అది తీసేస్తాం. తీసేసాక వచ్చే దానిలోంచి డివైడ్ చేస్తాం. ఏం డివైడ్ చేస్తాం, యావరేజ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. యావరేజ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ టోటల్ ఈక్విటీ షేర్స్ ఇక్కడ. సో మనం ఇది అర్థం చేసుకోవడానికి మనం ప్రాబ్లం చేద్దాము. ఓకే, ప్రాబ్లం అండ్ సొల్యూషన్ చూద్దాము. కంప్యూటేషన్ ఆఫ్ ఈపీఎస్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఏమని అడుగుతున్నాడు, ఈపీఎస్ కనుక్కోండి అలాగే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కోండి అని అంటున్నాడు. సామాన్యంగా మనకి యూజీసీ నెట్ పేపర్లో ఈపీఎస్ కనుక్కోమని ఒక్కొక్కసారి ఇస్తున్నాడు, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కూడా ఇస్తున్నాడు. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కంపల్సరీ ఇస్తున్నాడు. ఈపీఎస్ బై పిఓఎస్ కనుక్కోవడం. ఈపీఎస్ డైరెక్ట్గా వాల్యూ ఇవ్వకుండా ఇలాగే ఇస్తున్నాడు, ఏదైనా చిన్న ప్రాబ్లం లాగా ఇచ్చి అప్పుడు వాల్యూ కనుక్కోమంటున్నాడు. అందుకని నేను ఇది తీసుకున్నాను ఒక ఎగ్జాంపుల్. ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కేపీఎన్ లిమిటెడ్. కేపీఎన్ లిమిటెడ్ అనే కంపెనీ, దాని యొక్క బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ 105 lakhs అంట. ఇందులోంచి మనం ఇంట్రెస్ట్ ఆన్ డెబెంచర్స్ తీసేస్తే 33 lakhs. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ బిఫోర్ ట్యాక్స్ 72 lakhs. ఓకే, ఈ 72 lakhs నుంచి ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే 36 lakhs. 36 lakhs ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 36 lakhs ఇచ్చాడు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత అంట, 200 lakhs. 200 lakhs. ఈ షేర్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ ₹10 ఈచ్ అంటున్నాడు. ఓకేనా, అలాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 100 lakhs. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అంటే కరెంట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ అనమాట. ఇప్పుడు మనం కరెంట్ ప్రైస్, మన షేర్ మార్కెట్లో మన షేర్కున్న ప్రైస్ ఏంటి, 12 rupees. ఓకే, మనం షేర్స్ 10 rupees పెట్టుకున్నాం ఈచ్, ఇప్పుడు 12 rupees పలుకుతుంది. ఓకే, అది మార్కెట్ ప్రైస్. సొల్యూషన్లోకి చూడండి, ఎర్నింగ్ పర్ షేర్ ఎలా కనుక్కోవాలి, మనం ఏమనుకున్నాం, నెట్ ఇన్కమ్ ఎర్నింగ్ ఆర్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఆఫ్టర్ ట్యాక్స్ ఇన్కమ్ని తీసుకుంటాం మనం, మైనస్ డివిడెంట్. ఓకేనా, డివిడెంట్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్ అనుకున్నాం, ఇక్కడ డివిడెంట్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్ లేదు. అలాగే నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఇక్కడ నెట్ ఇన్కమ్ మనకి 36 lakhs ఇచ్చాడు. అలాగే నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎలా కనుక్కుంటాము అంటే
టోటల్ ఈక్విటీ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు మనకి 200 lakhs. ఓకే, బై ప్రైస్ పర్ షేర్ 10 రూపీస్, ఒక్కొక్క షేర్ 10 రూపీస్ అన్నాడు. టోటల్ ఈక్విటీ క్యాపిటల్ 200 lakhs అన్నాడు, అవునా? అంటే 200/10 అంటే 20 lakhs షేర్స్ అనమాట. ఓకేనా, 20 lakhs షేర్స్ మనకి నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సో ఈపీఎస్ అనేది ఎలా అంటే 36 lakhs నెట్ ఇన్కమ్, అలాగే 20 lakhs ఈక్విటీ షేర్స్ వచ్చాయి. సో 36 lakhs/20 lakhs షేర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అంటే ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ ఎంత అంటే ₹1.80 అనమాట. ఓకే, ఒక షేర్ మీద మనకు వచ్చే ఎర్నింగ్స్ ₹1.80. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది మనకి తెలుసు. ఇప్పుడు కేఈ చూద్దాం. కేఈ ఎంత? ఈపీఎస్ బై మార్కెట్ ప్రైస్ పర్ షేర్. అదే కదా మన ఫార్ములా, ఈపీఎస్ బై పిఓ. పిఓ అంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఈపీఎస్ ఎంత వచ్చింది? ₹1.80. అలాగే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత? ₹12. సో 1.80/12 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి కేఈ వాల్యూ ఎంత? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత? 15%. ఓకేనా, ఇక్కడితో మనకి ఎర్నింగ్ ప్రైస్ అప్రోచ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ అప్రోచ్ ఏంటి అంటే సిఏపిఎం మోడల్ చూద్దాం. సిఏపిఎం మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్. ఆ మోడల్ నుంచి ఫార్ములాస్ అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఆ అప్రోచ్ తీసుకుని మనం కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎలా కనుక్కోవాలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.